చూడండి, అందమైన కుటుంబం ఇది, ఒకే ఫ్యామిలీ ఇది. ఈ ఫ్యామిలీ నాశనం అయిపోవడానికి మొట్టమొదటిగా తల్లిదండ్రులు చేసిన అతిక్రమం అయితే, ఇప్పుడు ఈయన చేసిన అతిక్రమం చూడండి. ఎప్పుడైతే తన తమ్ముడి మీద ద్వేషం పెట్టుకున్నాడో, ఎప్పుడైతే తన తమ్ముడి మీద అసూయని అతను ఏర్పాటు చేసుకున్నాడో హృదయంలో, ఆ అసూయకు వచ్చిన జీతం ఏంటిదనంటే దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. తన తల్లిదండ్రులు దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఏదేను వనంలో నుంచి బయటికి వెళ్ళగొడితే, ఇతన్ని దేవుడు సన్నిధిలో నుంచి వెళ్ళగొడితే దేశదిమ్మరైపోయాడు. ఇక అతనికంటూ ఒక ప్రదేశం లేదు, అతనికంటూ ఒక ఊరి లేదు, అతనికంటూ ఒక దేశం లేదు. ఎందుకు అని అంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఎవరొకరిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. వారిని చూసి ఇతనికి మరలా బాధేస్తుంది, మరలా అసూయపడుతున్నాడు, మరలా ఆ ప్రాంతం నుంచి వేరే దగ్గరికి పంపించేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇవ్వని దాని గురించి మనము ఆలోచించే వారముగా మనం ఉండకూడదు.